హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా మరి ఈ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి అనేక మంది టీచర్స్ని ఇప్పటికే ఈ విధుల కోసం నియమించడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే ఆర్డర్స్ కూడా అందించడం జరిగింది. అయితే వారందరికీ కూడా ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ చేయబడ్డారో టీచర్స్ వాళ్ళంతా కూడా రేపు 20వ తారీఖున విజయవాడలో వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ రేపు జరగబోతోంది. అంటే రేపు 20వ తారీఖు రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఈరోజు వస్తుంది. రేపు సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఆ సెలక్షన్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎల్లుండు 20వ తారీఖున జరుగుద్ది అనమాట. అంటే 21 లేదా 22వ తారీఖున కంపల్సరీగా ఆ ప్రాసెస్ జరుగుద్ది. ఆ 2 రోజులు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే రేపు 20వ తారీఖున ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు సెలెక్ట్ చేయబడ్డారో ఆ టీమ్స్ అన్నిటికీ కూడా రేపు విజయవాడలో మరి ట్రైనింగ్ సెషన్ అనేది జరగబోతూ ఉందన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఒక క్లారిటీ అయితే ఉంది. ఈ 2 డేస్లో కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొనసాగబోతుంది. అంతేకాకుండా ఈరోజు నైటు లేదా రేపు మధ్యాహ్నం లోపు మెరిట్ లిస్ట్ కంపల్సరీగా ఈరోజు నైట్ వస్తుంది. అంతేకాకుండా అభ్యర్థుల మెసేజ్లకు కూడా ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఉండబోతున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ కూడా వెళ్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని చెప్పేసి చెప్పడానికి వాళ్ళకి అభ్యర్థుల యొక్క మొబైల్స్కి ఎవరైతే ఆ అప్లికేషన్లో ఇవ్వడం జరిగిందో మొబైల్ నెంబరు దానికి మెసేజ్ కూడా వెళ్ళటం జరుగుద్ది అనమాట. అలాగే రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు 10 గంటలకల్లా కంపల్సరీగా సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ సెలక్షన్ లిస్టు అనంతరం అంటే ఎల్లుండు అభ్యర్థులకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా 90% ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు, ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళకి అంటే ఈ టీమ్స్ ఈ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ చేయబడిన టీమ్స్కి ఇప్పటికే ఉత్తర్వులు కూడా అందించడం జరిగింది. ఇదే అందులో నేను అంతా చూపించను, జస్ట్ ఇది ఉత్తర్వు అనమాట. కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ యొక్క టీమ్స్కి సంబంధించి మెగా డిఎస్సి ఇక్కడ మీరు చూడవచ్చు. రైట్, ఇక్కడ చూడండి, అది ఈరోజే ఇవ్వడం జరిగింది. ఇది ఆయా జిల్లాల వారీగా ఈ టీమ్స్ని నిర్ణయించడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025 కాన్స్టిట్యూషన్ ఆఫ్ టీమ్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ మెగా డిఎస్సి 2025. రైట్, ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. 2025 డ్రాఫ్టెడ్ టీమ్ మెంబర్స్ అలాంగ్ విత్ కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ టు అటెండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎట్ విజయవాడ ఆన్ 20 ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల లిస్టు కూడా ఉంది, అదంతా మనకు అనవసరం. అయితే ఇక్కడ మ్యాటర్ అయితే మీకు అర్థమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రేపేమో ఈ టీం మెంబర్స్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టీమ్స్ ఆ జిల్లాల వారీగా వాళ్ళందరూ కూడా విజయవాడలో రేపు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ఎల్లుండు వీళ్ళు విధులకు హాజరవుతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అభ్యర్థులకి ఈరోజు నైట్ నుంచి ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు ఉన్నారో 16,347 మంది అభ్యర్థుల యొక్క మొబైల్ ఫోన్స్కి వాళ్ళకి మెసేజ్ కూడా ఈరోజు సెలెక్ట్ అయ్యి లిస్ట్లో ఉన్న అభ్యర్థులకి మెసేజ్ రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.